హలో! ఈరోజు స్పెషల్ టొమాటో నిల్వ పచ్చడి. ఏమాత్రం ఎండలో ఎండబెట్టుకోకుండా డైరెక్ట్‌గా మనం ఈ టొమాటో పచ్చడిని కనీసం 6 నెలలు నిలువ ఉంటుంది. ఎంతో టేస్ట్ అయిన ఈ టొమాటో నిల్వ పచ్చడిని ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ నేను మీకు కొలతలకు 1 కేజీ టొమాటో పచ్చడి చేస్తున్నాను. ఒకవేళ మీరు హాఫ్ కేజీ చేసుకున్నట్టయితే ఈ కొలతలన్నీ మీరు డివైడ్ చేసి దానికి తగ్గట్టు చేసుకోండి. ముందుగా ఈ టొమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. ఇక్కడ నేను 1 కేజీ బాగా పండిన టొమాటోలు తీసుకున్నాను. నాలుగు స్పూన్ల ఆవాల్ని దోరగా వేపించి పౌడర్ చేసుకుని ఇలా పక్కకు పెట్టుకోండి. ఎనభై గ్రాముల వెల్లుల్లిపాయలు ఇలా మొత్తం పీల్ అంతా తీసేసి నీట్గా పక్కన పెట్టండి. మీకు 3 నుంచి 4 పాయలు పడుతుంది 80 గ్రాములు అంటే. వంద గ్రాముల సన్న ఉప్పు వాడుతున్నాను. మీరు అవైలబిలిటీ ఉంటే రాయి ఉప్పు కూడా వాడుకోవచ్చు. అలాగే 100 గ్రాముల కారం, వంద గ్రాముల చింతపండు. ఈ చింతపండులో గింజలు కానీ ఇలా ఏమైనా పైన పొట్టు డస్ట్ ఏమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఈ పచ్చళ్ళకి ప్రిఫరబుల్లీ కొత్త చింతపండునే వాడండి. దానివల్ల మనకి కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది. చివరిగా ఒక 2 స్పూన్ల మెంతులు బాగా వేపించి వాటిని కూడా స్మూత్గా పౌడర్ చేసి ఉంచుకోండి. ఇవన్నీ అండి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ పచ్చడికి కావాల్సినవి. సో ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోల్ని శుభ్రంగా కడిగి ఇలా ఏమాత్రం చెమ్మ లేకుండా ఒక కాటన్ క్లాత్తో తీసుకొని వాటిని కట్ చేసుకోండి. సో ఇలా తుడిసి ఉంచుకున్న టొమాటోల్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టవ్లోకి మనం కోసి ఉంచుకున్న టొమాటో ముక్కలన్నీ తీసుకొని దాంతోపాటు మనం తీసి ఉంచుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకుని ఇందులో మనం ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రెండు కలిపి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో అడుగంటకుండా కాస్త కదుపుతూ ఉండండి. ఇదంతా ఉడకడానికి మనకి ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం రుబ్బి ఉంచుకున్న ఈ టొమాటో పేస్ట్ని వేసుకుని దాంతోపాటు మనం తీసుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు కలిపి మెత్తగా బ్లెండ్ చేయండి. ఇది మనకంతా ఒకసారి చేయలేము. ఒక 2 రౌండ్స్లో దీన్ని డివైడ్ చేసుకుని సాఫ్ట్గా రుబ్బండి.
మనం చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. దానికి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనకి ఇక్కడ 400 ml ఆఫ్ ఆయిల్ పడుతుందండి 1 kg పచ్చడికి. సో ఇక్కడ నేను 400 ml ఆఫ్ ఆయిల్ ప్యాన్లోకి తీసుకున్నాను. తాలింపుగా 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కాసిన్ని ఆవాలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు వేపించండి. ఆ తర్వాత మనం తీసి ఉంచుకున్న తాలింపు సామాన్లు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించండి. చివరిగా ఇందులోకి ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఫ్లేమ్ కాస్త సిమ్లో పెట్టి మనం తీసి ఉంచుకున్న రుబ్బి ఉంచుకున్న టొమాటో పచ్చడిని ఇందులో వేసి బాగా కలపనివ్వండి. ఇది సిమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ పచ్చడి అనేది కొంచెం నూనెలో వేగనివ్వండి. ఈ పచ్చడి ఇలా వేడి నూనెలో వేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని కేవలం 1 నిమిషం పాటు వేపించుకుంటే సరిపోతుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇదే గిన్నెలో ఒక 1 to 2 అవర్స్ పాటు వదిలేయండి. ఈ పచ్చడి అనేది పూర్తిగా చల్లారాలి. చల్లారిపోయిన ఈ పచ్చడిని ఏదైనా గ్లాస్ జార్లోకి తీసుకుని బయటే మీరు ఫ్రిడ్జ్లో కూడా అవసరం ఉండదండి. డైరెక్ట్ బయట కూడా ఇది మీరు నిల్వ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.